మెడికల్ స్టూడెంట్స్కి మాత్రం ఒక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. మోడీ రాకముందు మెడికల్ సీట్లు దశాబ్దాలుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కొన్ని కాలేజీలు ఇచ్చుకోవడం తప్పించి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అదే మోడీ వచ్చిన తర్వాత మెడికల్ సీట్లు ఏ స్థాయిలో పెంచాడంటే జిల్లాకి ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వపు భూమి నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచన చేసుకొచ్చారు. తద్వారా ఒక ఆంధ్రప్రదేశ్లోనే 750 మెడికల్ సీట్లు వచ్చినాయి. ఇంకొక 750 వస్తుంటే వీళ్ళు ఆపారన్నది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా రాబోయే రోజుల్లో మెడికల్ సీట్ల పండగ వరద రాబోతోంది. ఏడాదికి 25,000 మెడికల్ సీట్లు పెంచబోతున్నారు. రాబోయే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచబోతున్నారు. ఇక్కడ చదువుకోవడం, ఇక్కడ MBBS అయిపోయిన తర్వాత ప్రత్యేక కోర్సులు చేసేసి అది పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు చేసేసి వాళ్ళ బ్రాంచీలకు సంబంధించిన విదేశాలకు వెళ్ళిపోతూ ఉండడం వల్ల ఇక్కడ డాక్టర్ల కొరత వచ్చేటటువంటి పరిస్థితితో పాటుగా గ్రౌండ్ లెవెల్లో వైద్యుల కొరతని దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున సీట్లు, అది కూడా ఎదవరకడికి మళ్ళీ కోట్ల రూపాయలు ఉంటే తప్పించి మెడికల్ సీట్ రాదు అన్నటువంటి స్టేజ్ నుంచి మంచి దశకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మోడీ సర్కార్ చేసుకొస్తుంది.